హారతి వల్ల లాభాలు ఏమిటి? గృహంలోనూ, పూజా గదిలోనే కాదు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లలు పుట్టినరోజుల వేడుకలలోనూ, కొత్త పెళ్లికూతురు గృహంలోకి ప్రవేశించినప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తుంటారు. దీని వలన పరిసర ప్రాంతాల్లో గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరుతాయి కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణిస్తుందో అలాగే మన సమస్యలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థము, పరమార్థం.